శరత్ గారు, సార్ సో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 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 ఒక దశ, ఫైనల్ దశ నాకు కనిపిస్తుంది. ఇంకా చాలా గుప్పెడు మందే కనిపిస్తున్నారు. ఒకటి ప్రకాష్ గారి అభిప్రాయం అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు యాక్చువల్లీ హిడ్మా వాళ్ళు దే కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ తెలంగాణ పోలీస్. తర్వాత రేవంత్ రెడ్డి ఈ మన రాష్ట్రంలో ఈ వ్యవహారాలు జరగడం ఇష్టం లేదు అనే యాంగిల్లో వాళ్ళని ఆంధ్రాకు డైవర్ట్ చేసి అక్కడ వ్యవహారాలు చేసినట్టుగా తెలంగాణ పోలీసులే టిప్ ఇచ్చినారు ఆంధ్ర పోలీసులకు. దట్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ రేడ్స్ ఆన్ దేర్ హైడౌట్స్ అనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే ఐ స్టాండ్ కరెక్టెడ్. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రకాష్ గారికి నాకంటే ఎక్కువ తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. ఇక నేను దాన్ని ఎక్కువగా డైలైట్ చేయదలుచుకోలేదు అనమాట. తర్వాత రెండోది, మీరు అన్నట్టుగా ఒక 4-10 మందో లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు అందరు చచ్చిపోయినారు అనుకుందాం, అయినా సరే ఈ భావజాలం అనేది చావదు. ఎంతకాలము అరాచకాలు ఉంటాయో. అంటే భావజాలంతో ప్రాబ్లం లేదు, భావజాలం పట్టుకుని ఆయుధాలు పట్టుకొని తిరిగితే ప్రాబ్లం. అంటే ఒకటి ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని తిరిగి చంపితే ప్రాబ్లం. ఇప్పుడు హిడ్మాది బూటకప్ ఎన్కౌంటర్ కావచ్చు, కానీ హిడ్మా 400 మందిని చంపాడు అంటున్నారు. ఛత్తీస్గఢ్ లో 76 మంది జవాన్లను చంపినప్పుడు మరి వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడ్డాయి కదా, మందుపోతారు. వాళ్ళేం శత్రువులు కాదు కదా, అట్లాంటి మరి వాళ్ళు డైరెక్ట్ శత్రువులు కాదు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. దంతెవాడలో 76 మంది జవాన్లను మందుపాత్ర పెట్టి చంపినప్పుడు 76 మంది కుటుంబాలు ఏడ్చాయి. హిడ్మా తల్లి ఏడవచ్చు, హిడ్మా తల్లి బాధపడి ఉండొచ్చు, బట్ 76 మంది కుటుంబాల ప్రాణాలు కూడా ప్రాణాలు కదా, 76 మంది కూడా. ఒక్క నిమిషం భరత్ గారు, ఇప్పుడు మీరు చెప్పే మాట ప్రకారంగా అదే ఎనాలజీని వై డోంట్ యూ అప్లై టు అజ్మల్ కసబ్? మరి అయితేన వల్ల కూడా చాలా ఘోరాలు జరిగినాయి కదా, మరి ఇంకా వేరే అతన్ని పట్టుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు అతన్ని చంపిన తర్వాత అతన్ని సజీవంగా పట్టుబడ్డాడు. ఇతన్ని పట్టుకునే చంపినారు సార్. మీరు చాలా మీకు కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది వాస్తవము. యాక్చువల్లీ అంటే ఒకటి ఇక్కడ అజ్మల్ కసబ్ ను ప్రాణాలతో పట్టుకొని పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయడం, పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఎక్స్పోజ్ చేయడానికి మీ దేశం నుంచి వచ్చాడు, పాకిస్తాన్ నుంచి వచ్చాడు అని చెప్పడానికి అజ్మల్ కసబ్ ను పట్టుకున్నారని నేను అంటున్నా. ఈ ప్రపంచ దేశాల ముందు చూపించడానికి అజ్మల్ కసబ్ ను చేశారు. ఇప్పుడు అనుభవం అనేది డిఫర్ అవుతుందండి. నేను స్పెషల్ జీపీగా ఉన్నప్పుడు కొంతమంది అంటే పోలీస్ కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న, ట్రాన్సిట్ లో ఉన్న వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు చంపేశారు ఎన్కౌంటర్ పేరు మీద. తర్వాత సజ్జనార్ ఇంకో కొంతమందిని దిశ ఎన్కౌంటర్ లో పోలీసు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరి తల మీద ఏ రకమైన శిక్ష వేయాలని. వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ రకంగా అమలు చేస్తారు. అతను దొరికినాడా దొరకలేదా, అతనికి న్యాయ సమీక్ష ఉంటదా ఉండదా, ఇదంతా మనం వాదించుకోవడానికి తప్ప వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారమే వీళ్ళని ఎన్హిలేట్ చేయాలా, వీళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది భవిష్యత్తులో కూడా మళ్ళా విప్లవోద్యమాలు మళ్ళీ పుంజుకుంటాయి అనేటువంటి అంశంతో. తర్వాత రెండోది ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఇట్లా మార్చ్ 2026 వరకు మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిపేస్తాము అనేటువంటి మాట. తర్వాత ప్రపంచంలో మత ఛాందసవాదులు చేసే తీవ్రవాద కార్యకలాపాలకి తర్వాత విప్లవ రాజకీయాలకి జత కలిపి మాట్లాడేటువంటి విధానం చాలా తప్పు. ఇది రాజకీయ విభేదాలు. వీటిలలో ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళను రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ చంపడం అట్లాంటిది కాదు. ఎన్నో మంచి ఫలితాలు కూడా వచ్చినాయి విప్లవ రాజకీయాల వల్ల. సరే, ఏది ఏమైనా ఒక యాజ్ అ లాయర్ ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు ఎ వ్యూ దట్ ది పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విల్ హ్యావ్ ఎ పవర్ టు షూట్ సంబడి ఆన్ మియర్ సైట్. మన రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 21 లో జీవించే హక్కు ఏదైతే ఇచ్చినారో, దాన్ని రాజ్యాంగానికి గుండెకాయ అని అంబేద్కర్ గారు వర్ణించినారో, అట్లాంటి హక్కును కేవలం కొన్ని అపోహలతోని తుడిపేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రెండోది, వీళ్ళు పోయినా మళ్ళా కొత్త వాళ్ళు వస్తారు, ఇంకెవరో జరుగుతుంది. ఇట్లా ఎంతో మంది గతంలో కూడా పోయినారు, ప్రముఖులు పోయినారు. పోయిన తర్వాత ఎట్లా అనేటువంటి ఒక సంశయం వచ్చే పరిస్థితులు కూడా వచ్చినాయి. ఆ తర్వాత అంతకంటే గొప్ప వాళ్ళు మళ్ళీ రావడం అనేది జరిగిందనమాట. ఓకే ఓకే